నమస్కారం అండి అందరికీ. మనం ఇవాళ శివాజీ గారి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆయన ఆ రోజు ఏమన్నారు, జస్ట్ ఏదో అమ్మ మీరు బయటికి వచ్చేటప్పుడు మీ శరీరాన్ని అంతటి కప్పుకొని రండి, మీ సామాన్లు జాగ్రత్త అన్నారు. ఆ ఒక్క వర్డ్ని పట్టుకొని ఇన్ని డేస్ నుంచి రచ్చ రచ్చ రచ్చ, అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే పాపం శివాజీ గురించే ప్రతి టాపిక్ ఉంటుంది. అయితే ఒక ఆడదానిగా నాకైతే ఆయన సామాన్లు అనే పదం వాడినా నాకైతే ఏమీ తప్పంటే తప్పు అనిపించలేదు. ఎందుకు అనంటే ఇప్పుడు ఆయన అదే పదాన్ని మామూలుగా ఎదభాగమనో ఛాతి భాగమనో లేదా వక్షోజాలం అని అంటే మీరు ఒప్పుకునేవాళ్ళ. సున్నితంగా చెప్పాలి అని అంటున్నారు. సున్నితంగా అంటే ఎలా? మీకు సున్నితంగా మీ ఇంట్లో వాళ్ళు చెప్పట్లేదా? చిన్నపిల్లలు ఉంటారు, అది ఒక పబ్లిక్ ప్లేస్ కదా, ఆయన చెప్పే వే ఆఫ్ బాగోలేదు అని అంటే మరి ఇప్పుడు మీరు వేసుకొని బయటికి వచ్చేది పబ్లిక్ ప్లేస్లోకే కదండి. ఆ బట్టలు వేసుకొని వస్తున్నది చిన్నపిల్లలు ఉన్న స్థలాల్లోకే కదా. మరి అక్కడ పిల్లలు చూడట్లేదా మిమ్మల్ని చూసి బయటి వాళ్ళని అదే విధంగా ఇమాజిన్ చేసుకుంటున్నారు ప్రజెంట్ ఉన్న యూత్. ఇంట్లో అమ్మా నాన్న చెప్పినప్పటికీ వాళ్ళు అవన్నీ పట్టించుకోవట్లా. మీరు ఎంతసేపటికి లాంగ్ ఫ్రాక్ అంటారు, డిఫరెంట్ ఆ బట్టలకి ఎంతో తగలబెడతారు డబ్బులు, కానీ మీరు వేసుకునేవి మాత్రం ముందల అసలు అదేం కటింగో నాకైతే అసలు అర్థం కాదు. మొత్తం జస్ట్ కనబడుతూ ఉంటుంది, లోపల ఉన్నాయంతా బయటికి కనబడతాయి. బ్యాక్ సైడ్ ఏమీ ఉండదు, ఉట్టికి ఒక రిబ్బన్ చుట్టుకొని వస్తారు బ్యాక్ సైడ్. ఫ్రంట్ అంతే. ఇంకా కిందికి వచ్చేస్తే ఇంకా ఏముండదు. ఆ ఈవెంట్స్లలో ఫంక్షన్స్లో కూర్చుంటారు, కాలు మీద కాలు వేసుకొని ఆ థైస్ కనబడుతుంటాయి. ఆ లో కెమెరా పెడతారు, చూద్దాం ఏమైనా ఈవెంట్స్ కానీ, ఆఖరికి ఆ జబర్దస్త్ కానివ్వండి, శ్రీదేవి డ్రామా ఇలాంటివి ఎన్నన్నా కానివ్వండి, ఏ ఈవెంట్ ఏ ఫంక్షను, ఆడియో రిలీజ్, ప్రీ రిలీజు, సక్సెస్ మీట్ ఏవైనా చూసుకోండి, ఆ కాలు మీద కాలు వేసుకుంటారు. అవునా, లో కెమెరాలో పెడుతుంటారు కదా, మన మొత్తం కనపడుతుంటుంది, కానీ ఒక్కరికి భయం ఉండదు. అలాగే వేసుకొని వస్తారు, మంచిగా నీట్గా కనబడుతూ ఉంటుంది వాళ్ళు లోపల వేసుకుని ఇన్నర్తో సహా. ఇంత దరిద్రంగా ఉన్నప్పుడు ఒక మనిషి మంచి కొరకే చెప్పాడు. అవును చెప్పారు, పాటిస్తామంటారా? హక్కులంట. దేవుడా, ఎక్కడొచ్చాయండి ఈ హక్కులు? మీరు ఆడపిల్ల అనే పదం గుర్తుండదా? హక్కు హక్కు అంటే దేనికి హక్కు? మిమ్మల్ని ఎవరైనా ఎక్కడైనా స్ట్రైక్ చేస్తే అప్పుడు ఇది నా హక్కు అనాలి, కానీ మీరు ఉంటుంది సొసైటీలో ఉన్నప్పుడు అవును 10 మందికి నచ్చాలి అన్నప్పుడు విప్పుకుంటే ఎవరు నచ్చారు? మీ వల్ల లేడీస్గా మాకు కూడా ఎంతో ఇరిటేషన్గా ఉంటుంది. ఎందుకంటే మీ కనబడే చెస్ట్ని చూసి అబ్బాయిలు ఏంటంటే 26, 28 అనేసి వాటికో మెజర్మెంట్స్ పెట్టారు తెలుసా. హ్యాపీగా మంచిగా మీరు డ్రెస్సింగ్ చేసుకొని దాని మీద చూడీ వేసుకుంటే చున్నీ వేసుకోవడం, మంచి శారీ కట్టుకుంటే మీ సైజ్ ఎవరికి తెలుస్తుందండి? మీ సైజ్ తెలియడం దేవుడెరు, కానీ బయట ఉన్న వేరే కామన్ లేడీస్ని, మిడిల్ క్లాస్ వాళ్ళని యూత్ మెజర్మెంట్ చేస్తున్నారు. మీ వల్ల కాదా ఈ తప్పు జరిగేది? మీకే మంచి హై క్లాస్ పీపుల్, ఎంచక్కా మీకంటూ ఇంటి ముందు సెక్యూరిటీ, మీ చుట్టూ బాడీ గార్డ్స్ ఉంటారు, మిమ్మల్ని టచ్ చేయలేరు. కాబట్టి మీ ఇమాజినేషన్ మిమ్మల్ని వాళ్ళ మైండ్ సెట్లో ఇమాజిన్ చేసుకుంటూ మిగతా వేరే బయట కామన్ ఆడపిల్లల్ని ఏడిపించడం, రేప్ చేయడం అనేది బాగా జరుగుతుంది. మేము హీరోయిన్స్ అంటే ఎందులో ఎక్కువ? మాలాగే మీకున్నాయి కదా, మాకనే ఏమైనా మీకు ఎక్కువ ఉన్నాయా? సేమ్ అదే బాడీ పార్ట్స్, అవే ఆర్గాన్స్ ఉన్నాయి, అంతకుమించి ఏమైనా ఎక్కువ ఉన్నాయా? ఉంటే ఉండొచ్చు, ఏంటి మీకు బట్టలు తక్కువ ఉండొచ్చు, బాడీని మీరు ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తుండొచ్చు, మేము నిండు గప్పుకొని తక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నాం, అంతే తప్పించి మాకైనా మీకు ఏది ఎక్కువ లేదు. ఇంకా మేమన్నా ఎండలకు పోతాం, బయట చలికి వానలో పోతాం, మాతో పాటు మీరు వితౌట్ మేకప్ రండి బయటికి చూద్దాం. ఒక 1 డే మాతో పాటు మీరు బయట వచ్చి కూర్చోండి, అప్పుడు తెలుస్తుంది మేము ఎక్కువ అని. మీరు విర్రవీగుతున్నారు కదా, అందం అని మురిసిపోతున్నారే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏషియన్ పెయింట్స్ తగ్గించి నిండుగా కట్టు బొట్టు పెట్టి చూడండి మీ అందం అంటే ఏంటి అనేది
అందరికీ తెలుస్తుంది. హక్కు 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 అంట. ఏంది హక్కు? బొక్కల హక్కు, మీ మొహంల హక్కు. ఏం రాజ్యాంగంలో లేదా? ఒక మనిషిని, ఒక ఆడదాన్ని 30 సెకండ్స్ కంటే ఎక్కువ చూడకూడదు అని చెప్పి ఒక సైకియాట్రిస్ట్ మాట్లాడుతుంది. 30 సెకండ్స్ అనేది చదువుకున్న మనకి తెలుస్తుంది, మాట్లాడే మన బ్రెయిన్కి తెలుస్తుంది, కానీ దానంతటా దానికి పనిచేసే ఆ బ్రెయిన్కి తెలియదండి. మనం అనుకుంటాం 30 సెకండ్స్ అని, కానీ మనకి ఏదైనా సడన్గా జరిగినప్పుడు మనం ఏమంటారు దాని కాన్షియస్ని కోల్పోతాం. కాబట్టి దానికి తెలియదు. ఇప్పుడు విప్పుకొని బయటికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కళ్ళు పోతాయి. హక్కు హక్కు అన్నారు, సరే మీ హక్కులు మీరు ఫాలో అవ్వండి. మీ యథాభాగం తెరుచుకోండి, మొత్తం తెరుచుకోండి, అసలు విప్పేసేయండి. ఎవరు వేసుకోమన్నారు అసలు బట్టలు? ఊరికే హట్ అయిపోతూ ఉంటారు. మీరు విప్పేసుకొని తిరగండి. ఇప్పుడు రాజ్యాంగం అనేది ఈక్వల్ కదా, అమ్మాయిలకు ఎలా ఉంటుందో అబ్బాయిలకు కూడా అదే రాజ్యాంగం. కాబట్టి మీరు విప్పుకొని తిరగండి. ఇంకా నెక్స్ట్ మరి ఆడవాళ్ళు ఉన్నారు, మనకి ఈక్వల్గా అబ్బాయిలు కూడా అంతే కదండి. వాళ్ళకు కూడా రాజ్యాంగం ఏడ్చింది కదా, మనతో పాటు వాళ్ళకు ఉంటాయి అన్ని రాజ్యాంగంలో అన్ని ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్స్లో వాళ్ళకు హక్కులు ఉంటాయి. మరి వాళ్ళు కూడా ఏదో బనీను కింద నిక్కర్ వేసుకొని బయటకు వస్తారు. మరి వాళ్ళని కూడా బయట ఎవరు పోలీసులు ఆపొద్దు అని చెప్పండి. వాళ్ళకు హక్కు ఉంది, వాళ్ళకు రాశాడు కదా అంబేద్కరు. రాసిందేమి రాజ్యాంగం మన లేడీ కాదు కదా, అబ్బాయి. మనకన్నా ఇంకా వాళ్ళకే ఎక్కువ ఉంటాయి రైట్స్ రాజ్యాంగంలో. మరి ఇంకెందుకు మీరు ఫీల్ అవుతున్నారు? హక్కు 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 అంట. ఇంకేమనంటే మేము మా ఇష్టం ఉన్నట్టు ఉంటాం, ఇది మా బాడీ, మీకే కల్చర్ లేదు, మీ బాడీ అనేది మీ కంట్రోల్లో పెట్టుకోవాలి అనేసి మాట్లాడుతున్నారు కదా. మీ మైండ్ సెట్ కరెక్ట్గా పెంచాలి అని అంటే ఎంతకాలం అండి వాళ్ళ మైండ్ సెట్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు? మీ వల్ల ఈ రేపులు జరుగుతున్నాయి. మిమ్మల్ని ఇమాజిన్ చేసుకొని చిన్నపిల్లలు ఏమందం ఉందండి చెప్పండి? చెడ్డీ వేసినా వాళ్ళకి తెలియదు, వేయకున్నా తెలియదు, ఉట్టిగా న్యూడ్గా పడుకోబెట్టినా పడుకుంటారు. మా పాప చిన్న పాప 5 months ఏజ్డ్ వాళ్ళు వాళ్ళ భర్తకు చేసి, పిల్లలకు చేసి, అందరికీ మన వాళ్ళకు చేసి అలసిపోయిన ప్రాణాలు అవి. వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళకి చేతనవుతుందా? అలాంటి వాళ్ళు కూడా కామం చూసినాం. కారణం ఏంటి? మీరు మాట్లాడే డబల్ మీనింగ్స్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఏజ్డ్ వాళ్ళకి, కానీ యూత్కి అర్థమవుతుంది. చదువు బుర్రకెక్కకపోవచ్చు మాకు, కాకపోతే మీరు మాట్లాడే అన్నీ అర్థమవుతాయి. డబల్ మీనింగ్ డైలాగ్స్లో మీరు తెరుచుకొని చూపించడం, మూవీస్లో దరిద్రపు ఐటమ్ సాంగ్స్. ఒక్క సినిమాలన్నా షో చేయకుండా, సినిమా ఉందా చీర కడితే బొడ్డు కిందకి బ్లౌజులు వేసుకుంటే మొత్తం ఊగిపోయాను, ఏదో ఉట్టిగా బ్యాక్ సైడ్ ఉక్సులు ఏవి ఉండవు, ఆ ముందల ఉక్సులు ఉండవు, వెనక ఏవి ఉండవు, ఇంత చిన్న పిలక కడతారు రిబ్బను, అది ఇట్లా ఎత్తే అయిపోయి ఫస్ట్ నైట్ ఇంత క్లియర్ కట్గా చూపిస్తున్నారండి. ఫస్ట్ నైట్ కానీ ఏవి కానీ అసలు ఇంత క్లియర్ కట్గా ఇది మీరు ఇస్తున్న మెసేజ్ సొసైటీకి. ఇంకా అబ్బాయిలను అదుపులో ఉండండి అంటే ఏ అబ్బాయి ఉంటాడండి? హీరోయిన్ అంటున్నారు. ఏ మూవీలో హీరోయిన్గా చేశారు? 1, 2 కథనము, థ్యాంక్ యూ బ్రదర్, ఆ 2 మూవీలు చేస్తే అయిపోయి హీరోయిన్ అయితే విప్పుకొని తిరుగుతారు. ఇంత నన్న సెన్స్ ఏమీ ఉండదా? మీ ఇంట్లో మీకు అమ్మ నాన్న ఏమీ చెప్పారా? నాకైతే మా నాన్న చుక్కలు చూపించేవాడు. మెచ్యూర్ ఎవరికి ఎలా ఉన్నాడు నాకు తెలియదు, కానీ ఆఫ్టర్ మెచ్యూరు మా అమ్మ ఎక్కడ చూసినా ఫుల్ ఆఫ్ చూడీ అనేది ఏది వేయనీయకపోయేది. చూడీ వేసుకోవాలి, ఇంట్లో పని చేసినా మా నాన్న ఒకటే చెప్పేది, ఆడదానివా గాడిదవా, ఎద మీద చున్నీ ఏమైంది అనేవాడు. అస్సలు బయటికి రానిచ్చేవాడు కాదు. హక్కులు లేవు అంటారు. అబ్బాయికి హక్కులు లేవు, వదిలేసేయండి. మా సొసైటీ ఎలా ముందుకెళ్తుంది? ఆయనేమి మిమ్మల్ని తప్పుగా మాట్లాడలేదు. శివాజీ గారు ఏమన్నారు? ప్రకృతి అన్నారు. మరి ప్రకృతికి కోపం వస్తే ప్రళయమే కదా, మరి ప్రళయంలో అందరూ కొట్టుకుపోవాల్సిందే. మరి అంత మంచిగా సంబోధించిన వ్యక్తిని మరి థ్యాంక్స్ అన్నా చెప్పట్లేదు, ఒక సామాన్లు అనే పదానికి కోపడుతున్నారు. హక్కులు అన్నప్పుడు హక్కులతో పాటు మన పక్కన ఇంకో వ్యక్తి ఉంటారు, అతనే మగ వ్యక్తి, మరి వాళ్ళకు హక్కులు ఉంటాయి. సరే, వాళ్ళు లేని ప్రపంచం ఊహించుకుందాం, ఎలా డెవలప్మెంట్ అవుతుంది సొసైటీ? అదన్నా అర్థమైందా? మనకి కూతురు అని అంటే తండ్రి కూతురు అని అంటాము, మరి తండ్రి ఉండాలి కదా, మరి అప్పుడు అక్కడ వాళ్ళకు హక్కు ఉన్నట్టేగా తండ్రిగా హక్కు ఉంటుంది, మన తోబుట్టుగా ఒక హక్కు ఉంటుంది. మన పెళ్ళైనప్పుడు లేదా మనం బయటికి వెళ్ళినప్పుడు తోడుగా ఉండాలి అని అంటే అన్నయ్యను తమ్ముడు ఉండాలి అంటారు, తమ్ముడు అన్నయ్య వచ్చేస్తాడు. తర్వాత గడప దాటినప్పుడు
పుట్టినింటి గడప దాటినప్పుడు మెట్టినింటి గడప అన్నప్పుడు అక్కడ అబ్బాయి కావాలి. మనకంటూ ఒక సంయోగం జరగాలి. నేను ఆది పరాశక్తిని కదా అంటే, నిన్నెందుకు ఆది పరాశక్తిగా అంటారు? నువ్వు ఒకరికి జన్మనిస్తున్నావు కాబట్టి నేను ఆది పరాశక్తి అంటారు. ఆది పరాశక్తిగా నేను కొలిచి జన్మనిస్తున్నావు అంటే నీకు జన్మనియనికి ఒక స్థానం ఉంది. స్థానం ఉన్నప్పుడు అక్కడి నుండి వస్తారు బాగానే. మాకు తెలియదా మీకు జన్మనిస్తున్నామని అనసూయ గారు అంటున్నారు కదా, కరెక్టే. అది ఉన్న ప్రతి ఒక్కరు జన్మనివ్వరమ్మా. నీకు తోడుగా నువ్వు ఏదైతే హక్కులు అని అంటున్నావో ఆ హక్కులలో ఒక మగాడు ఉంటాడు. ఆ మగాడు కలిస్తేనే నీకున్న ఆ స్థానానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నుండి వచ్చే శుక్రకణం నీ నుండి వచ్చే అండం రెండు కలిస్తేనే ఒక అండం ఏర్పడి దాని నుంచి సృష్టి ముందుకెళ్తుంది. ఇష్టం వచ్చినట్టుగా నచ్చినట్టుగా ఒక్కటే మాట్లాడుతూ ఉన్నారు. మీకేం నచ్చా అదే మాట్లాడతారు తప్ప పక్కోడానికి అది యూజ్ అవుతుందా కాదా అనేది మీకు సంబంధం లేదు. ఇద్దరు పిల్లలను పెట్టుకొని గట్లనా ఏమన్నా ఊగా ఉంటుందా మీకు? అసలు సినిమాలు అంటేనే విసుగొచ్చింది. మా ఆయన ప్రతి నెల రీఛార్జ్ చేస్తాడు కానీ ఎందుకు రీఛార్జ్ చేయొచ్చు రాకోసారి సినిమాలు చూడబుద్ధి అవుతుంది. ఇన్ని రోజులు నేను వేసుకున్న బట్టలు చూసుకొని నా మీద నాకు విసుగొచ్చింది. ఆ జనరేషన్ అంతా ముందుకు పోతుంది అబ్బా, నేను ఒక్కదాన్ని ముసలాన్లకు బట్టలు వేసుకుంటున్నా అని. కానీ తర్వాత నాకు తెలిసింది, ఒక ఏజ్ వచ్చినాక సిటీలో అమ్మాయిలను చూస్తుంటే, సిటీలో కాదు ఊర్లలో కూడా అంతే, చున్నీలు వేసుకోరు, మంచిగా కనబడుతుంటాయి బూబ్స్గా. నేనే చెప్తున్నా కదా, మంచి ఇంత కనబడుతూ ఉంటాయి. వాళ్ళని చూడంగానే అర్థమవుతుంది నాకు. వీళ్ళ 26 అబ్బాయిలు. ఒకప్పుడు అబ్బాయిలు అంటుంటే నా పక్కన అబ్బాయిలు వినేదాన్ని, నన్ను ఒక అబ్బాయిలాగా ట్రీట్ చేసేవాళ్ళు. నేను వేసుకున్న డ్రెస్సును చూసి ఏముంది అక్క అనేటోళ్ళు నన్ను. దీన్ని నా ఏజ్ వల్ల నాకు చిన్నగా ఉన్న పిల్లలను వాళ్ళు ఒక రకంగా చూసేది. నాకు అప్పుడు అర్థం కాకపోయేది. నేను కూడా వాళ్ళతో పాటు కూర్చునేదాన్ని. వాళ్ళు నాకు చెప్పేది, అక్క ఆడ చూడ, అక్క ఇక్కడ చూడని. అప్పుడు అర్థం కాకపోయా, మట్టి బుర్ర కదా, అప్పుడు అర్థం కాలే. ఇప్పుడు తర్వాత నాకు అర్థమైంది ఏంటి, వీళ్ళు వేసుకున్న డ్రెస్ను బట్టి అనేసి నాకు అప్పుడు అర్థమైంది. అందువల్ల మీకు ఎక్కడి నుంచి వస్తారా ఈ ఐడియాస్, ఎట్లా తెలుసేవన్నీ అని అంటే, సినిమాలు చూడట్లే అక్క, అమ్మ తందలేదా నీకు అనేవారు. సినిమా, మీరు హీరోయిన్స్ కదా, మీరే కదా సినిమాలు తీసేది. దానివల్లనే ఇక్కడ ఒక విష బీజం అనేది నాటుకుపోతుంది మాకు. మేమంటే ఆడపిల్లలు కాబట్టి మేము కాము ఉన్నాం. వాళ్ళు అబ్బాయిలు కదా, వాళ్ళ పురుష లక్షణం అది సహజం. దేవుడు అనేవాడు ఒకటి ఉన్నాడు, తను ఇచ్చిండనమాట వాళ్ళకి సహజ లక్షణం. దేవుడు మనకన్నా మీద, మనమే తోపులం కాదు, మనకే కదా హక్కులు ఉన్నాయి. మనకన్నా మీద ఉన్న దేవుడే మనకి ఈ హక్కులు ఇచ్చిండో. దుర్వినియోగం చేసుకోవద్దమ్మా. కొంచెం చెప్పారు కదా, పాటిద్దాం. పోయింది ఏమీ లేదు. మనకేం కాకపోవచ్చు, ఎందుకంటే మనకు బాడీ గార్డ్స్ ఉన్నాడు, మన ఇంటి సెక్యూరిటీ ఉన్నాడు. మనం చూడడానికి కూడా ఆ కామన్ మ్యాన్స్కి వీలు పడదు కదా. కామన్ మ్యాన్సే బలైపోతున్నారు. మన హీరోయిన్స్ అయినందుకు ఆ కామన్ మ్యాన్స్ ఇదవుతున్నారు. మీకు ఏమీ కాదమ్మా, మీరు సేఫ్గా ఉంటారు, కోట్లు సంపాదిస్తారు. మీకు బోర్ కొడితే మాల్దీవులు అంటే ఫిలిపైన్స్ ఎక్కడెక్కడో పోతారు టూర్లకు. కానీ కామన్ మ్యాన్స్ అమ్మ మేము జూ పార్క్ పోవాలన్నా కూడా 1 నెల 2 నెలల ముందు ప్లాన్ చేసుకుంటేనే పోతాం. పోయినప్పుడు కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయరమ్మ అబ్బాయిలు. బస్సులలో ఏదో రకంగా టచ్ చేయాలనో, లేదంటే అక్కడ దూరంలో ఉండి మమ్మల్ని చూడడము, ఇక్కడ నూతన మిస్బిహేవ్ చేయడం. ఇంకొంతమంది ఉంటారు కంతిన్నా కొడుకు, వాళ్ళు ఇలాంటి రేప్ అటెంప్ట్, అమ్మాయిలని ఈటీజ్ ఇలాంటివి చేస్తుంటారమ్మా. కాబట్టి మీరు కొంచెం పద్ధతిలో ఉన్నారనుకోండి, 10 మందిలో ఒక్కడు చెడ్డోడు ఉన్నప్పుడు వాడిని మిగిలిన 9 మంది అదుపులో పెట్టగలరు. కానీ మీరు చేసే సింగనారాల వలన ఉన్న 10 మందిలో 5 మంది చెడ్డనా కొడుకులు ఉన్నప్పుడు సమానంగా ఉన్నవాళ్ళు, అందులో ఎవరు బలశాలులో ఎవరు వీక్ ఎవరికి తెలియదు కదా. కాబట్టి మీరు కాస్త అదుపులో ఉంటే దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఇంకా దేశం ముందుకెళ్ళుడు. డెవలప్డ్ కంట్రీ అంటే నాకు అర్థంగా, డెవలప్డ్ కంట్రీ అంటే ఇప్పుకొని తిరిగితే డెవలప్ అవుతామా ఏమి? సరే మీతో పాటు మేము కూడా ఇప్పుకుంటాం, డెవలప్ అవుతుందా ఇండియా? దేర్ దిమాకగా ఉన్నారు. డెవలప్డ్ కంట్రీ ముందుకెళ్ళాలి అని అంటే ఇప్పుకొని తిరిగితే కాదమ్మా. ఇక్కడ బుర్రకు పదును పెట్టి రూపాయికి 10 రూపాయలు సంపాదించుకోమని చెప్పండి. మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకుంటారు. మీరు దిక్కుమాల బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయడం కానీ ఇలాంటివి మానేసి, మీ ఒళ్ళు అమ్ముకోవడం మానేసి మంచిగా బట్టలు కట్టుకొని అప్పుడు దేశానికి
మంచి చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని మీరు ఏదో దేశానికి మేలు చేస్తారు అనకండి. ఎప్పుడు లేడీస్ మేమే పై చెయ్యి లేకపోతే హక్కులను మాట్లాడకనమ్మా. మీతో పాటు అబ్బాయిలకు కూడా సమానం హక్కులే ఉన్నాయి, వాళ్ళకు హక్కులు ఉన్నాయి. మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు అంటే ఆడవాళ్ళని బాధ పెడితే అప్పుడు వాళ్ళు తక్కువ అవుతారు. ఇక్కడ ఎవరిని బాధ పెట్టలేదమ్మా. ఒంటి నిండా కప్పుకోరమ్మన్నారు. వీలైతే కప్పుకో లేదా మూసుకోండి. ఈ ఎవ్వరు ఇప్పటివరకు నోరిప్పలే. ఈ చిన్మయ్య అంట, ఈ అనసూయ గీలే మాట్లాడుతున్నారు లేడీస్. మిగతాలందరూ కామ్గా ఉన్నారు. కృష్ణకుమారి, అమ్మ మహాతల్లి, నువ్వు ఆల్రెడీ హిందూ ధర్మానికి సంబంధించి ఒక డిబేట్ పెట్టినావు ఒక ఆర్థోపెడిక్ సార్ దగ్గర. ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటి, నీకు వాల్మీకి రామాయణమే తల్లి మహాతల్లి, నీకు అంత ఏజ్ వచ్చింది కానీ నువ్వు లేడీస్ గురించి ఏమంటారు లేడీ అదే ఫెమినిస్ట్ గురించి మాట్లాడుతున్నావు. వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి నచ్చినట్టని. సరే అమ్మా, నువ్వు బామ్మవు, నువ్వు నిండగా చీర కట్టుకోకు, నువ్వు కూడా ఒక 50% డ్రెస్ వేసుకొనే రా, అప్పుడు మాట్లాడు. లేడీస్ వాళ్ళకి నచ్చినట్టు ఉంటారని. ఓకే, వీళ్ళు సగం బట్టలు వేసుకొని ఫ్రీడమ్ అని చెప్పేసి వాళ్ళ పక్కనున్న వాళ్ళ పార్ట్నర్కి వాల్యూ ఇవ్వకపోవడం వల్ల కాపురాలు నాశనం అవుతున్నాయి. అది ఫస్ట్ పాయింట్. తెలుసా? కాపురాలు ఎక్కడ నాశనం అవుతున్నాయి? మీరు వేసుకునే సగం బట్టల వల్లే. తెలుసా? అందం అంటున్నారు, మీరు చచ్చాక మీ నుండి వచ్చేది బూడిదే. దాన్ని మొత్తం ఒళ్ళంతా రాసుకోండి, అప్పుడు తెలుస్తుంది మీ అందం అంటే ఏంటో. ముందు ఏషియన్ పెయింట్స్ వేయడం మానేయండి. ఏషియన్ పెయింట్స్ వేసేసి అందం పెంచుకుంటున్నారు కదా, అది వేయడం మానేయండి. మీ దరిద్రపు జిమ్లోకి వెళ్ళి మీరు చేసే యోగా ఎక్సర్సైజ్ మాకు చూపేయకండి అమ్మ. నేను అందుకే ఇన్స్టాగ్రామ్ వాడను, ఫేస్బుక్ ఇవిలే. నాకు అంత మీ దరిద్రమే ఉంటుంది. మీరు సగం బట్టలు వేసుకొని ఆ వ్రతాలంట పూజలు అంటే ఏం చేస్తున్నారో మీకే అర్థం కాదు. ఆ టీవీ షో ప్రోగ్రామ్ అంతా సగం బట్టలు. ఎక్కడికైనా జాబ్ కావాలంటే కూడా అమ్మాయిని ఫస్ట్ స్ట్రక్చర్ చూస్తున్నారు. ఈ స్ట్రక్చర్లు ఇవి ఆపండి తల్లి. మీ దరిద్రం ఆపండి, మాకంటే ఇవ్వకండి. మేము అంత మిడిల్ క్లాస్ అయినా మేము మా భర్తలతో హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మేము ఇలాగ ఒళ్ళు చూపించుకోం బయటోడికి. మా ఒళ్ళు మా దగ్గర ఉంటే మేము నిండగా కప్పుకుంటాం, మా ఆయనకే చూపించుకుంటాం. కాబట్టి మా కాపురాలు మంచిగా ఉన్నాయి. మీరు 10 మందికి చూపిస్తారు కాబట్టి మీ కాపురాలు అట్లా నాశనం అవుతున్నాయి. మళ్ళీ మీకు వెనకాల మీ నాన్న సమాన హక్కు జెంట్స్ మాట్లాడొద్దు అన్నప్పుడు నాగబాబు గారు మీరెందుకు మాట్లాడుతున్నారు? మరి మీకేం హక్కు ఉంది మాట్లాడడానికి మీ అమ్మాయి తరపున? కాబట్టి ఇవన్నీ వదిలేసి ఇంతటితో ఇష్యూ క్లోజ్ చేస్తారు అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.